హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ టీవీ అఫీషియల్. ఇప్పుడైతే మనం తిరుపతికి బయలుదేరుతున్నాం. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ లో ఉన్నాం. కొడంగల్ నుంచి అయితే హైదరాబాద్ బస్ లో వచ్చాము. సో ఎంబీబీఎస్ నుంచి మళ్ళీ వెళ్ళాలి తిరుపతికి. నేనైతే ఈసారి సోలోగానే ట్రావెలింగ్ చేస్తున్నాను తిరుపతికి. మా ఫ్రెండ్స్ అయితే ఎవరు రాలేదు. బై బస్ అని ట్రావెలింగ్ చేస్తాను ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి. టైం వచ్చేసి 5:17 అవుతుంది ఈవినింగ్. సో నేనైతే ఒక్కనే వచ్చాను. కాకపోతే అక్కడ నలుగురు అన్న వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. వాళ్ళతోనే నా జర్నీ కొనసాగిస్తున్నాను. నైట్ 9:50 అయ్యింది. జడ్చర్ల బస్ స్టాప్ దగ్గర అయితే తినడానికని ఈ బస్ని అయితే ఆపారు. సో మళ్ళీ ఎక్కడ ఆపారంటే డైరెక్ట్ నాన్ స్టాప్ ట్రావెలింగ్ అని ఉంటుంది. సో నేనైతే ఆకలి అవుతుందని చెప్పేసి పులిహోర రైస్ అయితే ఆర్డర్ పెట్టాను. అన్న వాళ్ళు అయితే చపాతీ తిన్నారు. నేను పులిహోర రైస్ తీసుకొని ఫైనల్లో కోక్ అయితే ముగించాను. సో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. తిరిగి మళ్ళీ మేము బస్సులో అయితే కూర్చున్నాము. డ్రైవర్ అంకుల్ అడిగితే ఇంకో 6 hours టైం పడుతుందని చెప్పాడు. ఈవినింగ్ 5 o'clock అయితే బస్సు ఎక్కాము. మార్నింగ్ 4 అట్లా అవుతుంది. తిరుపతికి అయితే చేరుకున్నాము. ఫైనల్లీ తిరుపతికి అయితే చేరుకున్నాము. ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి బస్సెస్ అయితే అక్కడ అవైలబుల్ ఉండే. కాకపోతే మేము సర్వదర్శన్ స్లాటెడ్ టికెట్స్ గురించి విష్ణు నివాసానికి అయితే వెళ్ళి చూసాము. కానీ అక్కడ దొరకలేదు. అల్పిడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ కాకపోతే టైం అయిపోయింది. సో ఇప్పుడు మాకు మిగిలిన ఒక్కటే ఒక దారి శ్రీవారిమెట్టు దగ్గర 6 o'clock నుంచి అయితే ఇస్తారంట. సో అక్కడికైతే వెళ్తున్నాం శ్రీవారిమెట్టు దగ్గరికి. శ్రీవారిమెట్టుకి వెళ్దాం అన్నట్టు ఆటో దగ్గరికి అయితే వచ్చాము. వాళ్ళైతే ఎక్కువ చెప్తుంది ఇంకా ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. సో అందు గురించి నడక దారిని అయితే ప్రిఫర్ చేసుకున్నాము. బై వాక్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు శ్రీవారిమెట్టు దగ్గరికి వెళ్ళాలని ఆటో అయితే ఎక్కాము. కాకపోతే ట్రాఫిక్ ఫుల్ ఉంది అనేసి మళ్ళీ దిగేసాము. దిగి నడుచుకుంటూ వెళ్తున్నాము. మాకైతే విష్ణు నివాసం దగ్గర అయితే టికెట్లు దొరకలేదు. చాలాసేపు వెయిట్ చేశాము. ఆల్పిడి దగ్గర కనుక్కున్నాము. అక్కడ కూడా టికెట్స్ లేవని చెప్పారు. సో శ్రీవారిమెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేబీ అక్కడ దొరుకుతుందో దొరకదో అంత దేవుందయ్యా. అలా 1.5 kilometers నడుచుకుంటూ వచ్చిన తర్వాత మాకైతే ఒక ఆటో దొరికింది. ఆటోలో అయితే శ్రీవారిమెట్టు దగ్గరికి వెళ్తే బయలుదేరాము. నిజంగా స్వర్గం ఎక్కడనో లేదు. ఈ తిరుపతిని చూస్తుంటే స్వర్గమే కనిపిస్తుంది. ఎలాగో అలాగైతే శ్రీవారిమెట్టు దగ్గరికి అయితే చేరుకున్నాము. స్లాటెడ్ సర్వదర్శన్ టికెట్ గురించి అనే లైన్లో అయితే నిలబడ్డాను. టోటల్గా 5,000 టికెట్స్ అయితే ఇస్తారంట. మాకన్నా ముందు చాలా లైన్ అయితే ఉంది. వామ్మని చూస్తుంటేనే మాకు కళ్ళు జరిగిపోయినాయి. మాకు దొరుకుతుందో దొరకవో అనుకున్నాను. ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ అంట. ఫుల్ అయితే రష్ ఉంది. కాకపోతే లాస్ట్ వరకు ట్రై చేసాం కానీ మా లైన్ వచ్చేంత వరకే మాకైతే టికెట్స్ దొరకలేని చెప్పి అంతా దేవుని పైన భారం వేసి మేమైతే శ్రీవారిమెట్టు నడకదారిని అయితే ప్రారంభించాము. చాలా కష్టపడ్డాను టికెట్ల గురించి. అంత లాస్ట్ వరకు వచ్చేసి మాకు దొరకలేదంటే ఎంత దురదృష్టవంతులం. సో మాకు శ్రీవారిమెట్టు నడకదారి ప్రారంభం అయిపోయింది. తిరుపతిలో మార్నింగ్ 4:30 అనేది తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చాము. తిరుపతి బస్ స్టాండ్ నుంచి శ్రీవారిమెట్టు ఎస్ఎస్సి టోకెన్స్ గురించి అంటాని కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాము. శ్రీనివాసం అంతా కంప్లీట్ అయిపోయింది. సో అట్లాంటి శ్రీవారిమెట్టు దగ్గరికి అయితే వచ్చాము. ఎక్కడ కూడా దొరకలేదు. సో మేము అయితే బై వాక్ వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి సర్వదర్శనం అయితే చేసుకుంటాము. మొత్తం చోటు వచ్చేసింది. సమ్మర్ ఇవన్నీ మెట్లున్నాయి. నాకు అంత ఐడియా లేదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వాళ్ళతో పాటు అయితే వెళ్తున్నాను. ఇప్పుడు నేను అది విజయవాడనంట. యూట్యూబ్ ఉందా ఏంటి? యూట్యూబ్ దగ్గర అయితే చాలా ఆయాసం వచ్చేస్తే కూర్చున్నాం కదా. చోటు సర్ఫేస్ ఫ్లాట్ ఉండే. ఇప్పుడు కొంచెం పైకి ఎక్కలేకపోతున్నాం.
లైఫ్ కూడా ఇంతే, స్టార్టింగ్ లైఫ్ ఫ్లాట్గా ఉంటుంది, పోత పోత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. దేవుడి మెట్ల ద్వారా మనకు గెలిపిస్తాడు. వాట్ ఈస్ లైఫ్ అనేది. తాగుతున్నారు. మెట్లది చాలా పైకి ఉన్నాయి ఎక్కువ, అందరితో డౌన్ అయిపోయినారు. అందరం అయితే చాలా అలసిపోయాము. అట్లా మెట్లు పైకి వెళ్తున్న కొద్ది ఎక్కుతున్న కొద్ది అయితే వ్యూ అనేది మస్తు అనిపించింది. నిజంగా తిరుపతి అనేది ఒక స్వర్గమే, భూలోక స్వర్గం. చాలా అంటే చాలా అందంగా ఉంది. అలా 2000 కూర్చున్నాము. టోటల్గా 2330 ఉన్నాయి. ఫైనల్ స్టెప్ అయిపోయింది. 2300 స్టెప్స్ అయితే అయిపోయింది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే రూమ్ అలాట్మెంట్కి అయితే వెళ్ళిపోవాలి. సిఆర్ ఆఫీస్ దగ్గర అల్పిరి మెట్లు అయితే 3550 ఉంటాయి. ఇవేమో 2388 స్టెప్స్ అయితే ఉన్నాయి. మాకు 1 hour 45 minutes అయితే వచ్చేసాం పైకి. ముఖ్యమైన చెంప లాస్ట్ అయిపోయింది. వెళ్ళాలి మొత్తం అనేది ఇక్కడైతే బోర్డులో ఉంటుంది. ఒకవేళ లగేజ్ కూడా క్యారీ చేయలేకపోయినామంటే కింద శ్రీవారం మెట్టు దగ్గర అయితే ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుంది. అది పైకి వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. మాకు ఇంకో ట్విస్ట్ అయితే తగిలింది. మేము వెళ్ళాల్సిన సిఆర్ ఆఫీస్ దగ్గర అయితే ఇప్పుడైతే రూమ్స్ అలాట్మెంట్ అయితే చేస్తలేరంట. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో ఆఫ్టర్నూన్ 12 తర్వాత అయితే అలాట్మెంట్ చేస్తారంట. సో చేసేది ఏమీ లేక ఎక్కడైనా సత్రం ఉందేమో అని చెప్పి చూసుకుంటూ అయితే వెళ్ళాము. నందకం అనేది ఒక సత్రం ఉంటుంది, అక్కడ మొత్తం మనం వెళ్ళి రెడీ కావచ్చు. సో మేమైతే ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాము. ఇలా 382 స్టెప్స్ ఎక్కేసరికి ఫ్రీ బస్సు అయితే రావడం లేదు. సో అందు గురించి అంటానే ఏదైనా సత్రం కాడికి అనేది బయలుదేరాం. ఇప్పుడు నడుచుకుంటూ ఫైనల్గా బస్సు దొరికింది. బస్సు పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కినాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనం తిరుమల కొండపైకి వెళ్ళాక ఇలాంటి బస్సు చాలా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలని బస్ ఫ్రీ బస్ అనమాట. మనకి మొత్తం ఫ్రీ ఉంటుంది. చెప్పన్నా. సో మేమైతే చేస్తున్నా అన్నాను. అన్న ఫస్ట్ ఇంతకు అన్నం చేసిన దిగాలి. అన్న ఒక్కడ ఉంటుంది, కూర్చుండే అక్కడ ఫ్రెష్ అప్ తినేసి విండో సీట్ బయలుదేరాలి. కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు తినడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే స్నానాలు కంప్లీట్ చేసుకొని తినడానికి వెళ్తున్నాం అందరం కలిసి. సో ఇప్పుడైనా టైం 9:52 అవుతుంది. దొరుకుతుందో లేదో అనే ఒక అనుమానంతో అయితే వెళ్తున్నాం. దొరికితే ఎంత మంచిదే, దొరకకపోతే బయట తినేసేయాలి. బయట తినాలంటే ఇక్కడ చింగి చాట్ అయిపోతుంది. కాస్ట్ కూడా అట్లా ఉంటుంది. సో మీరైతే బయట మాత్రం తినకండి. ఎంత లేట్ అయినా పర్లేదు తొందరగా వెళ్ళేసి మరి అదేం సత్రమా వెంగమామ దాంట్లో తినండి. అసలు అలా చేస్తారంటే లోపల తింటున్నారు కాబట్టి అలా చేస్తారు. అంటే ఎంతమంది అలా చేస్తారు ఒకేసారి? 30 బ్యాచ్ 1000 మెంబర్స్ అయిపోతే మరి మనం 1000 మెంబర్స్ అయిపోయినాక అందరూ మనం ఇక్కడ వెయిట్ చేయాలా? వెయిట్ చేయాలి. తిరుమల అంటేనే వెయిటింగ్. ఫైనల్గా క్యూ లైన్లో నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం. శ్రీ తిరుమల వెంగమాంబ అన్నదాన నిలయం లోపలికి అయితే వచ్చాం. క్యూ లైన్లో నుంచి మార్నింగ్ 9:30 నుంచి 10 వరకు టిఫిన్స్, 10 తర్వాత లంచ్ అంట. మాకు లంచ్ దొరికేటట్టు ఉంది. మొత్తం ప్యాక్ అయిపోయింది. మొత్తం తినేది దొరికింది. కూర్చున్నాము. ఫైనల్గా తినడం స్టార్ట్ చేసాము. కాకపోతే అప్పుడు అరటాకల్లో పెడుతుండే, ఇప్పుడైతే స్టీల్ ప్లేట్స్ అయితే ఇస్తున్నారు. సో ఫుడ్ అయితే సూపర్ ఉంది. శ్రీవారి దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఫ్రీ దర్శనం. మాకు సర్వదర్శన్ టికెట్లు అయితే దొరకలేదు. మార్నింగ్ నుంచి అయితే చాలా వెయిట్ చేసినాం. లాస్ట్ మినిట్లో మాకు మిస్ అయిపోయింది. దరిద్రం అంతా మా చుట్టేనే తిరుగుతుంది. ఎందుకంటే కరెక్ట్ మా దగ్గరకు వచ్చే లోపల సర్వదర్శన టికెట్లు అయిపోయింది. స్టంట్లు అవుతున్నాయి, జంపింగ్, రన్నింగ్, చేసింగ్. లాస్ట్కి ఇప్పుడైతే
అన్ని ఒడిదుడుకులు దాటుకొని లోపలికైతే వెళ్తున్నాం. ట్విస్టుల మీద ట్విస్టులు, దెబ్బల మీద దెబ్బలు. అందరూ 24 గంటలు 36 గంటలు అంటున్నారు. మేము ఎప్పుడు బయటకు వస్తామో చూడాలి. భయపెట్టిస్తున్నాం ఈ మోకరం ముందే. ఇప్పుడైతే ఎంటర్ అయిపోయినాం. అందరు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. టైం అయితే 10:49 అవుతుంది. ఎప్పుడైతే చూడాలి. అదే ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చంట, తెలంగాణ సీఎం. చెప్పండి రాజన్న. ఇప్పుడే సర్వదర్శనం కాటేజ్ లో ఎంటర్ అవుతున్నాం. ఎంతసేపు పడుతుందో మిస్టర్ డిపి అఫీషియల్. మిస్టర్ డిపి అఫీషియల్ తెలుగులో కామెడీ బాగుంది బ్రో. డిపి మిస్టర్ డిపి అఫీషియల్ బ్రో ఇస్తాడు పెర్మా మామూలుగా. మీలాంటి వాళ్ళది సహాయం కావాలి. అవుతుంది ఖచ్చితంగా. మా లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తాం. మిస్టర్ డిపి అఫీషియల్ రైట్. సంకల్పం కోల్పోకూడదు. సంకల్పం పట్టుదల సంకల్పం. పట్టుదలతో పోతే సారీ ఫ్రెండ్స్, మీకు ఆ పాట ఏమైనా ఆ పాట ఏమైనా ఇబ్బంది కలిగించుంటే మనబోలు కూడా దెబ్బతి తింటారు. క్షమించండి. క్షమించండి. మొత్తానికి అయితే వెయిటింగ్ హాల్ లోపలికైతే వచ్చాము. చూడాలి ఎంత టైం పడుతుందో. ఇప్పుడు ఇక్కడ కూర్చోవాలంట. వాళ్ళైతే ఎస్టిమేషన్కి అయితే 2 hours అయితే కూర్చోమని చెప్పారు. ఎంత టైం పడుతుందో అర్థమైతే లేదు. ఎప్పుడవుతుందో వెయిటింగ్ హాల్కి అయితే ఇప్పుడు వచ్చాము, కూర్చున్నాం. ఇంకా బ్రేక్ టైం అంట, కొంచెం కూర్చోమని చెప్పిండ్రు. అన్న వాళ్ళ దగ్గర ప్రశాంతంగా కూర్చొని ఫోన్ చూస్తున్నారు. పెట్టి మాకు ఉప్మా అయితే ఇచ్చిండ్రు. ఏదో సారీ సాంబార్ రైస్. వీళ్ళేమో తింటలేరు ఇద్దరు. అన్న అయితే నిద్రపోయిండు. నీకేమవుతుంది? ఇది తిను మరి. ఎక్స్ట్రా నీ గురించి వచ్చింది. ఎక్స్ట్రా నీ గురించి తీసుకొచ్చింది. సర్వదర్శన్ టోకెన్ అయితే ఇక్కడ ఇచ్చిండ్రు. 10 PM అయితే వచ్చింది. ఇంతసేపు వెయిట్ చేసిన తర్వాత 3 hours వెయిట్ చేసి లోపల వెయిటింగ్ హాల్లో. మొత్తం ఇక్కడ లగేజ్ అనేది ఇవ్వాలంట, ఫ్రీ లగేజ్ కౌంటర్. మళ్ళీ మనము బయట తీసుకోవచ్చు. మా లగేజ్ తీసుకోవడానికి అయితే వచ్చాము ఇక్కడికి. దర్శనం ఇప్పటికి దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. టైం 1:30 అయిపోతుంది. మాకైతే 14 hours అయితే టైం పట్టింది దర్శనానికి. కాలేజ్ 3 గంటలు అయితే టైం పట్టింది ఫ్రెండ్స్. చిన్నకి స్టార్ట్ అయిపోయింది మాకైతే మొత్తం. ఇప్పుడు లగేజ్ తీసుకొని మళ్ళీ బ్యాగేజ్ కౌంటర్ లడ్డు కౌంటర్ తీసుకొని లడ్డు కౌంటర్ దగ్గర వెళ్ళి లడ్డూలు తీసుకొని we will decide further ఏం చేయాలని. వాట్స్ ఇట్ వీడియో మీటింగ్ వేసుకొని, జనరల్ మీటింగ్ వేసుకొని మేము డిస్కస్ చేసేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాస్ చేస్తున్నాం రెజల్యూషన్. వెనకాల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వాట్ వి హావ్ టు డు, వాట్ వి సపోజ్ టు డు. శ్రీవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని ఇప్పుడైతే బయటకు వచ్చినాం. ఫస్ట్ ఇక్కడ కింద వచ్చినప్పుడు అన్నీ అసలు షెడ్స్ అనేది ఏం లేకుండే. ఇప్పుడు రీసెంట్గా అయితే వేసినట్టుంది. మొత్తం చాలా రూల్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి పూరా. అప్పటికిప్పుడు చాలా చేంజ్ అనేది అయిపోయింది తిరుపతిలో, తిరుమలలో. ఒంటరిగా ట్రిప్ స్టార్ట్ చేసిన నాకు 4 అన్న వాళ్ళు అయితే బస్సులో పరిచయం అయ్యారు. ఆ పరిచయం అప్పటివరకే అనుకున్నాను. కాకపోతే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అన్న వాళ్ళు. ఎంత సపోర్టివ్ చేశారు. నీకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇంకా నాకు కంటెంట్ ఇవ్వడానికి చాలా ట్రై చేశారు. సో ఈ మూమెంట్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది వీడియో మాత్రమే కాదు, ఇది ఒక మూమెంట్. నాకైతే చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి అన్న వాళ్ళది. మేమైతే తిరుపతికి వచ్చినప్పుడు ఇంత రష్ ఉంటుంది అనుకున్నాము. ఎందుకంటే మేము వచ్చింది వీకెండ్స్లో అంటే చాలా రష్ ఉంటారు. అది కాక ఇప్పుడు సమ్మర్ అందరికీ హాలిడేస్ అనుకున్నాం. కాకపోతే చాలా రష్ అయితే ఉన్నారు. మాకైతే 30 hours అయితే టైం పట్టింది. నార్మల్గా అయితే 30 hours ఇంకా 24 hours టైం పడుతుందంట. సో మేమైతే దేవుని దయ వల్ల అయితే తొందరగా అయితే కంప్లీట్ చేసుకున్నాం దర్శనం అయితే. మేమైతే కంపార్ట్మెంట్కి 11 o'clock మార్నింగ్ వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 3 AM అయితే దర్శనం ఎస్టిమేషన్ అయితే ఇచ్చారు. సో మేమైతే అలాగే కూర్చుండిపోయాం. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే కంపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్ళి లాస్ట్ అవర్ దర్శనం ఉన్నప్పుడు రావచ్చు అని చెప్పారు. అదే ఒకటి బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆర్సీ ఓడిపోయింది. వెరీ సాడ్ ఫ్రెండ్స్, చాలా సాడ్ ఫ్రెండ్స్. 2016లో వచ్చింది, మళ్ళీ ఇంతవరకు ప్లే ఆఫ్కి రాలేదు. ఇప్పుడు ప్లే ఆఫ్కి అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ 6 చేతులు ఓడిపోయింది. ఈసారి కప్ నమ్మదే అనుకున్నాం. కానీ
సరే కప్ కానీ ఈసారైనా సరే ఖచ్చితంగా ఆర్సీబీ కప్పు కొట్టింది ఫ్రెండ్స్, పక్క. అది కళలో ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్, నిజం కొడుతుంది. ఇది మొక్కుకున్న దేవునికి అందుకే. 13 గంటల నిరీక్షణ కూడా స్వామివారిని చూస్తే తక్కువే అనిపించింది. శ్రీవారిని అలాగే చూస్తుండి పోవాలనిపించింది, కానీ అలా చూస్తుండి పోలేము కదా. కానీ ఎప్పుడు గుర్తుండి పోయాను దగ్గర వద్ది. ఫైనల్గా తిరుమల నుంచి అయితే ఇంటికి బయలుదేరుతున్నాను. అసలుకి ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలనిపించలేదు. ఇంకా అరుణాచలంకి వెళ్ళాలనుకున్నాను, కాకపోతే ఒంటరిగా ఉన్నాను, సో కాబట్టి వెళ్ళలేదు. అన్న వాళ్ళు అయితే నాకు బస్ అయితే బుక్ చేశారు, సో వెళ్తున్నాను. ఇక్కడ తిరుపతిని అయితే వదిలి వెళ్ళాలని అసలు కనిపిస్తలేదు, ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఎలా ఉంది అంటే అసలుకి వైకుంఠమే నిజంగా. ఇది చాలా మిస్ అవుతున్నాను తిరుపతిని. మళ్ళీ శ్రీవారి దయ కూడా ఉంటే నెక్స్ట్ టైం కలుద్దాం. ఓం శ్రీ వెంకటేశ.